హలో ఫ్రెండ్స్, నమస్తే. సో ఈ వీడియోలో వచ్చేసి మార్కెట్లో మీకు అందరికీ తెలుసు, మార్కెట్లో ఏవైతే ఫేమస్ విత్తనాలు ఉన్నాయో అవి చాలా ఎక్కువ రేట్తోనైతే అమ్ముతా ఉన్నారు. సో అవి లేకున్నా వేరే సీడ్స్ ఉన్నాయి, దాంతో కూడా మీరు అధిక దిగుబడి ఏదైతే దిగుబడి తీసుకోవచ్చు అన్నమాట. సో చాలామంది రైతులు ఇట్లా మీకు తెలిసే ఉంది 1500 కానీ ఇట్లా ఎక్కువ రేట్లు పెట్టి ఆ విత్తనాలు తీసుకోకన్నా మీకు మార్కెట్లో దొరికే వేరే విత్తనాలు తీసుకొని కూడా అధిక దిగుబడి అనేది సాధించవచ్చు అన్నమాట. సో అవి ఏ విత్తనాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మన ఛానల్ పైన ఇంకా ఎవరైనా కొత్తగా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, త్వరగానే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే రోజు రైతుకు సంబంధించిన ప్రతి ఒక్క ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మన ఛానల్ పైన ఖచ్చితంగా వస్తుంది. సో మీ అందరూ నాకు ఇంతగా ఆదరిస్తున్నారు, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అన్నమాట. సో మీరు చూసుకోవచ్చు, ప్రతి సంవత్సరం వచ్చేసి మనము ఒక్కొక్క పంట వేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే మన భూమిని మనం ప్రతి ఒక్క సంవత్సరం ప్రతి ఒక్క పంట వేసుకుంటూ ఉంటామో అప్పుడే మన భూమిలో ఏదైతే బలం అనేది పెరుగుతూ ఉంది అన్నమాట. ఏదైతే మనకు భూమి కూడా సారవంతంగా అవుతుంది, భూమిలో బలం పెరుగుతుంది. ఎందుకంటే మనం ఈ సంవత్సరం ఒక ఎకరంలో సోయాబీన్ పంట వేసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి పత్తి పంట వేసుకోవాలి. ఇట్లా పంట మార్పిడి ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఇప్పుడు మనకు దగ్గరలోనే మనకు వర్షాలు కూడా దగ్గరలోనే వచ్చేసాయి అన్నమాట. జూన్ 1 నుండి అయితే కొద్ది వరకు వర్షాలు ఉన్నాయనేది కూడా చెప్పడం జరిగింది. నేను దానిపైన కూడా ఒక వీడియో పెడతాను. అయితే మనం చూసుకున్నట్లయితే ఇప్పటి నుండి మీరు దుక్కులుగానే స్టార్ట్ చేసుకోండి. సో అయితే డీప్ ప్లోయింగ్ మాత్రం చేయకండి, ఎందుకంటే మనకు డీప్ ప్లోయింగ్ చేసిన తర్వాత పెద్ద పెద్ద బెడ్డలు వెళ్తాయి అన్నమాట. అప్పుడు బెడ్డలు వెళ్ళిన తర్వాత వర్షాలు కానీ తక్కువ పడినట్లయితే మనకు దాంట్లో విత్తనం సరిగా వెళ్ళదన్నమాట. వర్షాలు తక్కువ పడితే బెడ్డ కూడా తొందరగా కరగది, అందుకోసం విత్తనం కూడా సరిగా వెళ్ళదన్నమాట. అందుకోసం డీప్ ప్లోయింగ్ చేసుకోకుండా మీరు నార్మల్గా ప్లవ్ చేసుకొని కూడా ఇప్పుడు అంటే ఈ సిచ్యువేషన్లో డీప్ ప్లోయింగ్ చేసినట్లయితే మనకు బిడ్డ అనేది తొందరగా కరగదన్నమాట. ఏదైతే మనకు డీప్ ప్లోయింగ్ చేసిన తర్వాత ఒక 1 మంత్ అయితే 1.5 మంత్ అయితే మనకు భూమిని మంచి కాగనిస్తేనే మన భూమి అనేది బిడ్డ అనేది కరిగిపోతుంది. ఆ మధ్యలో ఎప్పుడైనా వర్షాలు ఉంటే కూడా ఆ వర్షాల వల్ల బిడ్డ అనేది కరిగిపోతుంది అనమాట. సో మనం విత్తనం ఇప్పుడు విత్తే టైం అనేది వచ్చేసింది అనమాట. ఇప్పుడు డీప్ ప్లోయింగ్ చేసుకుంటే చాలా రకాల ఇబ్బందులు అవుతాయి అన్నమాట. సో ఖచ్చితంగా మీరు చూడండి, మీరు ఎప్పుడైనా గమనించండి, ఈ సమస్య అనేది నాకైతే వచ్చిందనమాట, అందుకోసమే నేను చెప్తా ఉన్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనం మార్కెట్లో దొరికే విత్తనాల గురించి తెలుసుకున్నట్లయితే మీకు కబడ్డీ కావచ్చు, US 7067 కావచ్చు, న్యూజిడ్ సీడ్స్ అద్దె కావచ్చు, సంకేత్ కావచ్చు, రేవంత్ కావచ్చు, ఈ నెక్స్ట్ వచ్చేసి 659 కావచ్చు. ఈ కాటన్ సీడ్స్ కోసం చాలామంది రైతులు అనేది లైన్లో నిలబడుతూ ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి చాలా రేటు పెట్టి కూడా కొంటా ఉన్నారన్నమాట. సో ఇవి ఏదైతే ఇంత కాస్ట్లీగా మీరు దీంతో అధికంగా దిగుబడి సాధించవచ్చు. ఇవి లేకుండా వేరే విత్తనాలు వేసుకొని కూడా మంచి దిగుబడి సాధించవచ్చు అన్నమాట. సో నేను మీకు ఈ వీడియోలో దాని గురించి ప్రభాత్ సీడ్ వాళ్ళ సూపర్ కార్ట్ కూడా ఉంది. ఇది మనకు మహారాష్ట్ర కావచ్చు, చాలామంది రైతులు ఇది ప్రతి సంవత్సరం వేసుకుంటూ ఉంటారు. దీంతో మంచి దిగుబడి అనేది మనం సాధించవచ్చు అన్నమాట. సో మనం వర్షాధారం పైన కానీ వేసుకున్నట్లయితే మనకు నల్లరేగడి భూమిలో వచ్చేసి మనకు 10 క్వింటల్ వరకు అయితే మనకు ఒక ఎకరానికి తీసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు జైబేరీ రాయల్ సీడ్స్ వాళ్ళ జైబేరీ ఉంది. సో ఇది కూడా మనకు మంచి దిగుబడి సాధించవచ్చు, ఇది కూడా మంచి సీడే అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు నల్లరేగడిలో వర్షాధారం పైన లేకుండా వాటర్ ఉన్నట్లయితే కూడా మనము డ్రిప్ ఇరిగేషన్ పైన కూడా మనము శ్రీకర సీడ్స్ వాళ్ళ జైహో ఉంది. సో ఇది మనకు లాంగ్ డ్యూరేషన్ పత్తి విత్తనాలు, ఇది కూడా మనకు వాటర్ పైన పెట్టుకున్నట్లయితే మంచి దిగుబడి అనేది సాధించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు సూపర్ బంటి అనేది ఉంది. సూపర్ బంటి వేసుకున్నట్లయితే కూడా మనకు మంచి దిగుబడి సాధించు అన్నమాట. మనకు తొందరగా వచ్చే ఈ సంవత్సరం కొత్త వెరైటీ మనం రాశి స్విఫ్ట్ కానీ చూసుకున్నట్లయితే 145-50 రోజులలో మనకు పత్తి పికింగ్ వస్తుంది అన్నమాట. సో ఇది కూడా మీరు వేసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ క్రాప్ మీరు వేరే వేసుకుంటే ఉంటే ఇది కూడా వేసుకున్నట్లయితే కూడా మంచి దిగుబడి సాధించవచ్చు అన్నమాట. మీరు అంకుర్ సీడ్స్ వాళ్ళ కీర్తి చూసుకోవచ్చు. అంకుర్ సీడ్లో మనకు కీర్తి అనేది ఉంది. కీర్తి వేసుకున్నట్లయితే కూడా మంచి దిగుబడి సాధించవచ్చు. సో మనం ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇది మీరు ఎక్కువ పైసలు పెట్టి తీసుకోకుండా ఈ సీడ్ పెట్టుకొని మంచి మేనేజ్మెంట్ కానీ చేసుకున్నట్లయితే టైంకు స్ప్రేస్ కానీ వేరే అడుగుల మందులు కానీ మంచి వేసుకున్నట్లయితే కూడా మంచి దిగుబడి సాధించవచ్చు అన్నమాట.
నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే మనము నవనీత్ ఏదైతే మనకు నవనీత్ కూడా న్యూజిడ్ సీడ్స్ నవనీత్ కూడా పెట్టుకున్నట్లయితే కూడా మంచి దిగుబడి సాధించవచ్చు అన్నమాట. నెక్స్ట్ మైకోలో మీకు ధనదేవ్ ప్లస్ ఉంది, జంగి ఉంది, లేకపోతే బౌన్సర్ ఉంది, లేకపోతే బాహుబలి ఉంది. సో ఇవి కూడా వేసుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించవచ్చు అన్నమాట. ఇవి కూడా మనకు నల్ల రేగడి నీళ్ళలో కానీ వేసుకున్నట్లయితే కాయ సైజ్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాయ వెయిట్ కూడా బాగుంటుంది అన్నమాట. GH029 ఇది కూడా మనకు వాటర్ పైన వేసుకున్నట్లయితే లాంగ్ డ్యూరేషన్ పత్తి విత్తనాలు ఇది ఒకటి GH029 ఇది కూడా దీంతో కాయ సైజ్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాయ వెయిట్ కూడా బాగానే ఉంటుంది. ఇది వేసుకున్నట్లయితే కూడా మంచి దిగుబడి మీకు వెళ్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రాయల్ సీడ్స్లో రణధీర ఉంది. నెక్స్ట్ వచ్చేసి క్రిస్టల్లో CCH9 కూడా ఉంది. దీంతో కూడా మీరు మంచి దిగుబడి సాధించుకోవచ్చు అన్నమాట. మనం చెప్పిన ఇప్పుడు 10 రకాల విత్తనాలు కూడా మీరు దీంట్లో కూడా వేసుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించవచ్చు. మంచి కాయ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చెట్టు కూడా మంచి హైట్ పెరుగుతుంది. కాయలు కూడా దగ్గర తగులుతాయి. అదేవిధంగా మీరు కీర్తి కావచ్చు, రాశి షిఫ్ట్ మీకు ఏదైతే త్వరగా అయితే మనం చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు వరకు చెప్పిన ఏదైతే పత్తి విత్తనాలు ఉన్నాయో అవి వేసుకొని కూడా మీరు మంచి దిగుబడి సాధించవచ్చు. సో మార్కెట్లో ఏ రేట్ ఉందో అదే రేట్కు అయితే అమ్ముతూ ఉన్నారు. సో ఇవి వేసుకొని కూడా మీరు మంచి దిగుబడి తీసుకోవచ్చు అన్నమాట. సో మనం చెప్పిన 10-12 రకాల పత్తి విత్తనాలు పెట్టుకొని మీరు మంచి దిగుబడి సాధించుకోవచ్చు. సో ముందుగా మన ఛానల్ పైన పత్తి పంటకు వచ్చే ప్రతి ఒక్క సమస్య గురించి మన ఛానల్ పైన పూర్తి డీటెయిల్స్ అయితే పెట్టడం జరుగుతుంది. సో మా ఛానల్ పైన ఎవరైనా కొత్తగా ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.